ప్రవక్త మహమ్మద్కు జైద్ బిన్ మహమ్మద్ అనే ఒక దత్తపుత్రుడు ఉన్నాడు. ఆయన జైద్కు పెళ్లి చేయాలని కోరుకున్నాడు. జైద్, నేను నిన్ను జైనబ్తో పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఆమె నీకు మంచి భార్యగా ఉంటుందని నాకు అనిపిస్తోంది. సరే రసూలల్లా, ఆమె ఇంటికి వెళ్దాం పదా. జైనబ్, జైడ్ని పెళ్లి చేసుకో. ఏంటి? వాడు నీ బానిస కదా గతంలో. నువ్వు నాకు ప్రపోజ్ చేస్తావు అనుకున్నా? అబ్బే లేదు, నాకు వాడు వద్దు. వాడు బానిసరా, నా స్థాయి వాడి కంటే చాలా ఎక్కువరా. నీవు జైద్ని పెళ్లి చేసుకోవాల్సిందే. ఓహో రసూలుల్లా, ఏం చెయ్యాలో కూడా నీవే చెప్పాలా నాకు? నాకేమీ బుద్ధి లేదనుకుంటావా ఏంటి? నేను నీకోసం ఏదైనా నిర్ణయించేశాక నీకు అటూ ఇటూ అనడానికి అవకాశం ఉండదు. ఖురాన్ అధ్యాయం అల్ అహ్జాబ్ వచనం 36. ఒక ముస్లిం పురుషుడు గాని ముస్లిం స్త్రీ గాని అల్లాహ్ మరియు ఆయన దూత ప్రవక్త ఒక విషయం గురించి తుది నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ విషయంలో వాళ్లకు ఎలాంటి ఎంపిక ఉండదు. ఎవరైనా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆదేశాలను లొంగకుండా తిరస్కరిస్తే వారు స్పష్టమైన తప్పు దారిలో పడ్డవారే. సరే, జైద్ని పెళ్లి చేసుకుంటాను. తర్వాత ప్రవక్త మహమ్మద్ జైద్ మరియు జైనబ్ల పెళ్లి జరిపించాడు. ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఒకరోజు మహమ్మద్ జైద్ని కలవడానికి అతని ఇంటికి వెళ్ళాడు. జైద్, ఇంట్లో ఉన్నావా? జైద్ ఇంట్లో లేడు. గాలి ఒకేసారి తెరను వెనక్కి తోసింది. మహమ్మద్ కన్ను నేరుగా జైనబ్ మీద పడింది. ఆమె బట్టలు లేకుండా తన గదిలో కనిపించింది. గుర్తు పెట్టుకోండి, మన ప్రవక్తకి 30 మంది మగాళ్ల బలం ఉండేదట. ఓ రసూలుల్లా, జైనబ్ వెంటనే బట్టలు వేసుకుంది. బయటికి వచ్చి ప్రవక్త మహమ్మద్ను కలిసింది. ఓ అల్లాహ్ ప్రవక్త, లోపలికి రండి. మీరు నాకు తండ్రిలా తల్లిలా మహా గౌరవమైనవారు. మన హృదయాల్ని మార్చే అల్లాహ్కు వందనం. ఇతిహాసం ప్రకారం తబారీ వాల్యూమ్ 8 పేజ్ 4లో చెప్పబడింది. ఒక రోజు ప్రవక్త మహమ్మద్ తన కోడలు జైనబ్ను ఆమె గదిలో బట్టలు లేకుండా చూశాడు. ఆ సమయంలో ఆమెను చూసిన వెంటనే ప్రవక్త గుండెల్లో ఆమెపై ఆకర్షణ పుట్టింది. ఈ సంఘటన తర్వాత మహమ్మద్కి ఆమెపై ప్రేమ కలిగింది. ఇది ఖురాన్ సూరా అల్ అహ్జాబ్ 33, 36 వివరణలోనూ చెప్పబడింది. ఒకసారి ప్రవక్త ఆమెను చూసినప్పుడు తన మనసు ఆకర్షితమైపోయిందని ఆ వాక్యం నేపథ్యంలో చెబుతారు. తర్వాత జైద్ ఇంటికి వచ్చినప్పుడు జైనబ్ మహమ్మద్ తన ఇంటికి వచ్చాడని చెబుతుంది. నువ్వు లేనప్పుడు నీ నాన్న వచ్చాడురా, నన్ను కలిశాడు. ఓ, తరువాత ఏం జరిగింది? ఏమీ జరగలేదు. నీవు ఇంట్లో లేనట్టు తెలిసిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. అంతేనా? ఇంకా ఏం జరగలేదా? ఓహ్, వెళ్లే ముందు ఒక మాట అన్నాడు. మన హృదయాల్ని మార్చే అల్లాహ్కు వందనం అన్నాడు. అంటే అర్థం ఏంటి? నాకు తెలియదు. చిన్నప్పటి నుంచే ప్రవక్త మహమ్మద్తో పాటు ఉండిన జైద్ ఆయన స్వభావం ఏంటి, మనసు ఎలా ఉంటుందో బాగా తెలుసు. కోడలిపై తన మనసు ఉన్నదాన్ని ప్రవక్తకు దాచుకోవడం కష్టమైంది. ఏం జరుగుతుందో జైద్కు అర్థమయ్యేసరికి తన భార్యపై తండ్రిలాంటి వాడికి అలాంటి ఫీలింగ్స్ ఉండటం అతనికి అసహ్యంగా అనిపించింది. చూస్తున్నావా వాళ్లను? స్పష్టంగా కనిపిస్తోంది వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది. ఇది చాలా క్లియర్గా లేదా? ఎంత దారుణం! జైద్ పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. భార్య దగ్గరకు వెళ్లే ప్రతిసారి ఏదో శాపల్లా అల్లాహ్ ఆయన మీద శిక్షలా పడేది. అయ్యో, నొప్పిగా ఉంది. నా అంగం తీవ్రంగా ఉబ్బిపోయింది.
భరించలేనంతగా నొప్పితో ఉబ్బిపడుతోంది. ప్రతిసారి నా భార్య దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తా, అదే జరుగుతుంది. నా అంగం మళ్లీ ఉబ్బిపోతుంది. భర్తగా నేను ఏమీ చేయలేకపోతున్నాను. బాగా నొప్పితో ఉంటుండే వాడిని. బ్రో, ఇదంతా అల్లాహ్ పనే అనిపిస్తుంది. జైనబ్ ని నీ నాన్న కోసం ఉంచాలనుకున్నాడేమో. తఫ్సీర్ అల్ కుర్తుబీ అల్ జామియల్ అహ్కామ్ వాల్యూమ్ 7 పేజీ 139 ప్రకారం ఖురాన్ అధ్యాయం అల్ అహ్జాబ్ వచనం 37కు సంబంధించి అల్లాహ్ జైద్ బిన్ మహమ్మద్కు ఇలా చేశాడు. జైద్కి నా దగ్గరకు రావాలన్నప్పుడల్లా అతని లింగం ఉబ్బిపోతుండేది. అందుకే నాతో లైంగిక సంబంధం చేయలేకపోయాడు. జైద్ తన దత్తత తండ్రి అయిన మహమ్మద్ను కలవాలని రసూలుల్లా, నిర్ణయించుకున్నాడు. జైనబ్ మీకు బాగా నచ్చినట్లుంది. అందుకే నేను ఆమెను విడిచిపెడతాను. ఏమైంది? ఆమె గురించి ఏదైనా నిన్ను ఇబ్బంది పెట్టిందా? కాదు, అల్లాహ్ సాక్షిగా చెబుతున్నా, ఆమె వల్ల ఏ తప్పు జరగలేదు. నీ భార్యను నీ దగ్గరే ఉంచు. ఆమెను వదలకు. అల్లాహ్ను భయపడు. కానీ నిజంగా చూస్తే మహమ్మద్కు జైనబ్ పై కోరిక ఉంది. ఓహ్, ఆ రోజు ఆమె తన గదిలో ఎలా కనిపించిందో నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇలా ఉంటే జనం గమనించే ప్రమాదం ఉంది. నన్ను ఏమన్నా అనుకుంటారేమో భయంగా ఉంది. ఓహ్, ఆగు ఆగు. అల్లాహ్ నాకు సందేశం పంపాడు. ఖురాన్ అధ్యాయం అల్ అహ్జాబ్ 33 వచనం 37. ఓ మహమ్మద్, అల్లాహ్ అనుగ్రహించిన వాడికి నీవు కూడా మంచి చేశావు. అతనితో నీ భార్యను వదలకు. అల్లాహ్ను భయపడు అని చెప్పినప్పుడు నీ మనసులో ఉన్నదాన్ని నీవు దాచుకున్నావు. కాని అల్లాహ్ దాన్ని బయట పెడతాడు. అయితే నేనేం దాచాలి? అల్లాహ్ తానే బయట పెట్టేస్తున్నాడు కదా. అప్పటినుంచి ప్రవక్త మహమ్మద్ ఇక జైద్ను ఆపలేదు. నేను జైనబ్ను విడిచేస్తాను. మీరు ఆమెను పెళ్లి చేసుకోవచ్చు. మీ ఇష్టమే. ఇలాంటి అసభ్యమైన ఆఫర్ను ఎదుర్కొంటే ఒక మంచి పురుషుడు తప్పకుండా అవమానంగా ఫీల్ అవుతాడు. కానీ మహమ్మద్ మాత్రం తన కోడల్ని పెళ్లి చేసుకోవడాన్ని తప్పు అనుకోవడం లేదు. ఆయనకి నైతికత అంటే వేరే అర్థం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇంతలో ప్రజలు మహమ్మద్ జైనబ్ను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడని చర్చించడం ఇదేం మొదలుపెట్టారు. తన కోడల్ని పెళ్లి చేసుకున్నాడా? ఎలా సాధ్యం ఇది? ఖురాన్ అధ్యాయం అల్ అహ్జాబ్ 33 వచనం 36. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఒక విషయం నిర్ణయిస్తే ముస్లింలకి ఆ విషయంలో ఎలాంటి ఎంపిక ఉండదు. దీనివల్ల జైనబ్ బలవంతంగా జైద్తో పెళ్లి చేసుకుంది. కానీ వెంటనే ఆయత్ 37లో మేమే ఆమెను నీతో పెళ్లి చేశాం. ఓ మహమ్మద్, ఒక వాక్యంలో బలవంతపు పెళ్లి. వెంటనే అదే అమ్మాయిని మహమ్మద్తో పెళ్లి చేస్తాడు. ఇంత ప్రత్యేకమైన ఆయతులు ప్రవక్త లైంగిక కోరికల కోసం అవసరమా? అల్లాహ్ నాకు జైనబ్ను పెళ్లి చేసుకునేందుకు అనుమతి ఇచ్చాడు. ఎందుకంటే జైద్ నా నిజమైన కొడుకు కాదు. జైద్కు ఈమెపై ఇక ఆవశ్యకత లేకపోయినప్పుడు అల్లాహ్ ఒకేసారిగా జైనబ్ను నాతో పెళ్లి చేసేశాడు. దత్త కొడుకుల భార్యలను వారు ఇక తమ భర్తలుగా పనిచేయని సమయంలో ముస్లింలు పెళ్లి చేసుకోవడంపై ఎలాంటి అతుకులు ఉండకూడదని చూపించేందుకు అల్లాహ్ ఆజ్ఞ ఎప్పుడూ నెరవేరుతూనే ఉంటుంది. అల్ అహ్జాబ్ 33 అధ్యాయం 37 ఆయత్ ప్రకారం ప్రవక్త ముహమ్మద్ గారు ఇస్లాములో దత్తతను నిషేధించారు. ఇకపై అనాథ పిల్లల్ని దత్తత తీసుకోవడమే అసాధ్యం అన్నమాట. ఇంకా అనాథల్ని తల్లిదండ్రుల మాదిరిగా చూసుకోవడం, వారికి ప్రేమనిచ్చే ఉత్తమమైన సంప్రదాయాన్నే దేవుడు రద్దు చేశాడా? ఎందుకో తెలుసా? జైద్ ప్రవక్త పుట్టిన కుమారుడు కాదని చెప్పడానికి. దాంతో జైద్ భార్యను ముహమ్మద్ గారు పెళ్లి చేసుకోవడం కుదురుతుందట. ఓ తప్పు కంటే తేడా కోసం ఇచ్చిన కారణం ఇంకా ఘోరంగా ఉంది. ఇలాంటి మతాధిపతిని నైతిక ఆదర్శంగా తీసుకోవాలా? మనందరము మన కొడుకులకి సకినహ, శాంతి, మవద్ద, ప్రేమ, రహ్మ, కరోనా ఉన్న వివాహ జీవితం కలగాలని ఆశపడతాం కదా. కానీ ఇవన్నీ మీకోసం కాదు. ఇది ప్రవక్తకి మాత్రమే ఇచ్చిన ప్రత్యేకమైన హక్కు. తఫ్సీర్ అల్ కుర్తుబీ ప్రకారం సూరా అల్ అహ్జాబ్ ఆయత్ 50లో ఇలా ఉంది: ప్రవక్త ముహమ్మద్ ఒక మహిళను చూసి ఆమెను కోరికతో చూసినా ఆమె భర్త ఆమెను విడిచిపెట్టాలి. ఎందుకంటే ముహమ్మద్ ఆమెను పెళ్లి చేసుకోవాలి. ఇది దేవుడిచ్చిన హక్కు. ముహమ్మద్ మరియు జైనబ్ పెళ్లి వేడుక జరిగింది. అందరూ సంతోషంగా ఉన్నారు, ఒకడిని మినహాయిస్తే. నా ప్రియమైన భార్యను కోల్పోయాను. అంతేకాదు, ఇకపై నేను ప్రవక్త ముహమ్మద్ గారి దత్తత కుమారుడిని కూడా కాను. ఇప్పటివరకు ప్రజలు నన్ను జైద్ బిన్ ముహమ్మద్ అని పిలిచేవారు. ఇప్పుడేమో జైద్ బిన్ హారిసా అంటున్నారు. ఈ దుస్థితిలో నేనెలా సంతోషంగా ఉండగలను? రాత్రి చాలా అర్ధరాత్రి దాటిపోయినా
అతిథులు ముహమ్మద్ గారి ఇంటిని వదలకుండా అక్కడే కూర్చున్నారు. ప్రవక్త గారు ఆ గదిని వదిలి బయటికి వెళ్లిపోయారు. ఇప్పుడు వెళ్లిపోయే సమయం వచ్చిందని సంకేతంగా చెప్పేందుకు. కొద్దిసేపటికి చాలా మంది వెళ్లిపోయారు. కానీ ఇంకా ముగ్గురు అక్కడే కూర్చున్నారు. ఎందుకు వెళ్ళలేదు? మేము ఒంటరిగా ఉండాలని వారు గ్రహించలేరా? ప్రవక్త గారు అసంతృప్తిని చూపించారు. చూడండి, ఆయన తన హావభావాలతో మనం వెళ్లిపోవాలనుకుంటున్నాడని చెప్పేందుకు ప్రయత్నించారు. కానీ నేరుగా మాటల్లో చెప్పలేకపోయారు. ఎందుకు చెప్పలేదు? మమ్మల్ని వెళ్లిపోమ్మని బాహాటంగా చెప్పడం కూడా ఆయనకు కష్టంగా ఉందా? లేదా అతిథులను పంపించడానికి కూడా ఆయనకి అల్లాహ్ సహాయం కావాలా? ఓహ్, చివరికి ఇంకెంతో సహించలేకపోయా. నేనైనా వాళ్ళని వెళ్ళిపోమంటూ అడగాలా? ఇవాళ జనాలకి మర్యాదే మిగలదా? అతిథిగా వచ్చిన వాళ్ళు ఆతిథేయుడి గోప్యతకు గౌరవానికి అర్థం చేసుకోకపోతే ఆ పరిష్కారం ఏంటి? ఇలాంటి పరిస్థితిలో ఏం చెయ్యాలి? అతిథులు వెళ్లేలా చెప్పాలా? ఓ, అయితే నేనే ఇప్పుడు ఓ ఆయత్ ఇస్తాను. ఖురాన్ అధ్యాయం అల్ అహ్జాబ్ 33 వచనం 53. ఓ విశ్వసించేవార్లారా, మిలమిలా ప్రవేశించవద్దు. ప్రవక్త ఇంటిలోకి భోజనానికి ఆహ్వానం ఇవ్వబడినప్పుడు మాత్రమే రండి. ఆహారం సిద్ధమయ్యేంత వరకు అక్కడే కూర్చోకండి. ఆహ్వానించబడ్డప్పుడు రావాలి. భోజనం చేసిన తరువాత మాత్రం చర్చల కోసం అక్కడే ఉండకండి. వెళ్ళిపోవాలి. పెళ్లి అయిపోయిన తరువాత కూడా ప్రజలు ముహమ్మద్ గారు జైనబ్ను పెళ్లి చేసుకున్న విషయాన్ని గురించి నెగటివ్ గా మాట్లాడుతూనే ఉన్నారు. జైద్ దత్తతను రద్దు చేయడానికి ఆయనకు హృదయం ఎలా వచ్చింది? అతనికి గుర్తు లేదా? గతంలో కాబా ఎదుట జైద్ను తన కుమారుడిగా తీసుకుంటానని ప్రమాణం చేసిన విషయానికి. మన సంస్కృతిలో ఒక్కసారి ఎవరినైనా మన పిల్లలుగా దత్తత తీసుకుంటే ఆ వ్యక్తి మన కుటుంబ సభ్యుడిగా మారతాడు జీవితాంతం. ముహమ్మద్ జైద్ కి తాను చేసిన అవమానం గురించి ప్రజలు మాట్లాడటాన్ని ఆపేయాల్సిన అవసరం ఉన్నట్లు భావించాడు. నేను ఏదైనా చేయాలి. జైద్, నీవు ముస్లింల సేనను నేతృత్వం వహించి బోస్రాపై దాడి చేయడానికి. అక్కడ బైజంటైన్ అధికారాన్ని స్వాధీనం చేసుకో. నీవే పతాకధారి అవు. సరే రసూలుల్లా. జైద్ 3000 మంది ముస్లింల సైన్యాన్ని బోస్రా వైపుకు తీసుకెళ్లాడు. ముస్లిం సేనకు ఉన్న ఇంకొద్దరు నాయకులు జాఫర్ ఇబ్న్ అబీ తాలిబ్, అబ్దుల్లా ఇబ్న్ రవాహా. నీ పురుషాంగం ఇప్పటికీ వాపుతోనే ఉందా? నోరు మూసుకో. జైద్ తన సైన్యాన్ని మదీనా నుండి బోస్రా వైపుకు నడిపించాడు. అది షామ్ లేదా సిరియా ప్రాంతంలో ఉంది. బైజంటైన్ సేన వారి ప్రయాణాన్ని ఇప్పటికే మన కోసం అనే ఎదురు గ్రామంలో చూస్తున్నారు. అడ్డుకుంది. వెనక్కు తిప్పండి. వెరుచుకుపడు. ముస్లిం సేనాధిపతులైన జాఫర్ ఇబ్న్ అబీ తాలిబ్ మరియు అబ్దుల్లా ఇబ్న్ రవాహా ఈ యుద్ధంలో మరణించారు. గతంలో ముహమ్మద్ ఆజ్ఞతో జైద్ కురైష్ వ్యాపారులను దాడి చేసి దోచేవాడు. వాళ్ళు సులభమైన లక్ష్యాలు. ఈసారి మాత్రం ఆయన నిజంగా శక్తివంతమైన సేనను ఎదుర్కొన్నాడు. జైద్ చివరకు చనిపోయాడు. ముగింపు. ఖురాన్లో అధ్యాయం అల్ అహ్జాబ్ వచనం 36 ప్రకారం అల్లా మరియు ప్రవక్త ముహమ్మద్ కలిసి జైనబ్ను జైతో పెళ్లి చేయించారు. కానీ ఆ తరువాత ప్రవక్త ముహమ్మద్ జైనబ్ను నగ్నంగా చూసిన తరువాత ఆమె పట్ల ప్రేమో లేదా కామమో కలిగింది. ఈ విషయం జైద్కు తెలిసిపోయింది. అందుకే జైద్ జైనబ్కు తలాక్ ఇచ్చాడు. తద్వారా ప్రవక్త ముహమ్మద్ ఆమెను పెళ్లి చేసుకోవచ్చు. ఖురాన్లో అధ్యాయం అల్ అహ్జాబ్ వచనం 37లో అల్లాహ్ చెప్పాడు, ప్రవక్త ముహమ్మద్ జైనబ్ను పెళ్లి చేసుకున్న కారణం ఏమిటంటే ముస్లింలు తమ దత్తత కుమారుల మునుపటి భార్యలను పెళ్లి చేసుకోవచ్చని చూపించడానికే. ఆశ్చర్యంగా ఏమిటంటే ఖురాన్ సూరా అల్ అహ్జాబ్ ఆయత్ 40లో అల్లాహ్ ఇలా ప్రకటించాడు, ఇస్లాంలో దత్తత నిషిద్ధం. ఎవరినైనా వారి జనకుడికి కాకుండా వేరే వ్యక్తి పేరుతో పిలవకూడదు. అలా అయితే ముహమ్మద్ జైనబ్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరమే ఉండేది కాదు. ఎందుకంటే దత్తత అన్నది ఇకపై చట్టబద్ధంగా ఉన్నదే కాదు. దాంతో ముస్లింలకు ఇకపై ఎలాంటి దత్తత కుమారుడు ఉండడు. అలాంటప్పుడు ఆయన మాజీ భార్యను పెళ్లి చేసుకోవడంలో ఎలాంటి ఉదాహరణ అవసరమూ ఉండదు. అయితే అల్లాహ్ ఖురాన్ సూరా 33, 36లో జైనబ్ను జైతో పెళ్లి చేయమని ఎందుకు ఆజ్ఞ ఇచ్చాడు? అతనే ముందుగానే తెలుసుకోగలవాడైతే ఖురాన్ 33, 37లో జైనబ్ను ముహమ్మద్తో పెళ్లి చేయాల్సి ఉంటుందని కూడా తెలిస్తే, ఇది చూస్తే అల్లాహ్ ఎప్పటికప్పుడు తన నిర్ణయాలను మార్చుకుంటూ ఉన్నట్టు కనిపిస్తుంది. ఒకసారి దత్తత చట్టబద్ధం, తరువాత నిషిద్ధం. ఒకరోజు జైద్కు భార్యను ఇస్తాడు.
తరువాత అదే భార్యను ముహమ్మద్కు ఇచ్చేస్తాడు. ఇది నిశ్చలమైన దేవుని లక్షణమా? లేక తప్పుదారులు వేసే దేవుడి తీరులా అనిపించదా? దేవుడిని అన్నీ తెలిసినవాడు అంటారు, కాని ఇక్కడ మాత్రం తప్పులు చేయడం, తిరగమారడం, సర్దుబాటు చేయడం అన్నీ ఆయనదే అనిపిస్తోంది. కొంతమంది ముస్లింలు ఇలా వాదిస్తున్నారు, దత్తత కొడుకు అంటే రక్త సంబంధం ఉన్న కొడుకు కాదు కాబట్టి ముహమ్మద్ తన దత్తత కొడుకైన జైద్ భార్యను పెళ్లి చేసుకోవడం తప్పు కాదంటారు. కాని ఇది బలహీనమైన వాదన. ఎందుకంటే ఒకరిని కొడుకుగా స్వీకరించామంటే సుమారు అదే బాధ్యత, అదే గౌరవం, అదే కుటుంబ బంధం కలుగుతుంది. ఆ మాటలన్నీ పక్కన పెట్టి ముహమ్మద్ గారు స్వయంగా కాబా ఎదుట ఇలా ప్రమాణం చేశారు కదా. ఇక్కడ ఉన్నవాళ్లు గమనించండి, జైద్ నా కొడుకు, అతను నా వారసుడవుతాడు. ఇలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తి ఆ తర్వాత దత్తతను రద్దు చేసి అదే కొడుకు భార్యను తానే పెళ్లి చేసుకున్నాడు. ఇది దైవ ఆజ్ఞ కంటే ముందుగా ఓ వ్యక్తిగత కోరికను దైవ మాటలతో న్యాయపరిచే ప్రయత్నంలా కనిపిస్తుంది.